ఇందాక జ్వాలాపురం శ్రీకాంత్ గారు మాట్లాడినటువంటి మాటల దగ్గర నుంచే నేను ప్రారంభిస్తాను. ఆయన ఒక ప్రస్తావన చేశారు. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళినటువంటి నాయకులు ఉన్నారో, ఎవరైతే మీరు ఒంగోలు నుంచి శ్రీనివాస్ రెడ్డి కానివ్వండి, లేకపోతే సామినేని ఉదయ్ నాయకుల ప్రస్తావన పేర్లు కూడా ప్రస్తావించారు. మళ్ళీ మా పార్టీలోకి వస్తారు రేపొద్దున అని అంటే మీరు దాని మీద ఒక ప్రస్తావన కూడా చేశారని మీ అభిప్రాయం కింద మీరు చెప్పారు. తప్పే కూడా కాదు. ఇక్కడ ఒక అంశం మనం గమనిస్తున్నటువంటిది ఏంటి అంటే, వీళ్ళందరూ ఎందుకు జనసేనలో చేరారు? జనసేనలో అద్భుతమైనటువంటి పార్టీ అని చేరారా? కాదు. ఎందుకు ఎప్పుడు చేరారు? జనసేన కూటమి గెలిచిన తర్వాత వీళ్ళు వెళ్ళి జనసేనలో చేరారు. ఎప్పుడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. వైసీపీలో ఉన్నప్పుడు మంత్రులుగా ఉన్నారు, హాయిగా పదవులను వేయించారు. ఇప్పుడు కేసులు వస్తాయో ఏదో ఒకటి వస్తాయో, అందుకని అవకాశవాద రాజకీయాల కోసం ఇప్పుడు జనసేన పంచన చేరారు. రేపొద్దున కూటమి ఓడిపోయింది అనుకోండి, వాళ్ళు అనుకునేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది అనుకోండి, మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోలు అని అంటానికి లేదు. ఎందుకు అంటే ఈ అవకాశవాద రాజకీయాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏ అధికారం ఉంటే ఆ పార్టీలో ఉండటం, పార్టీ ఓడిపోతే అధికారంలో ఉన్న పార్టీలో పోవడం, ఈ విధమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. మీరు ఇప్పుడు మనం సబ్జెక్ట్ ఏదైతే మాట్లాడుకుంటున్నామో జయమంగళం, ఆయన 1999లో తెలుగుదేశం పార్టీలో 2005లోనే జెడ్పీటీసీ అయ్యాడు, 2009లో ఎమ్మెల్యే అయ్యాడు కైకులో. సరే 14లో అప్పుడు బీజేపీతో పొత్తు వల్ల అక్కడ ఆయన మాజీ మంత్రి, ఆయనకి టికెట్ ఇవ్వడం వల్ల ఆయనకి టికెట్ రాలేదు. 2019లో ఇచ్చారు టికెట్ తెలుగుదేశం, ఓడిపోయాడు. మరి ఓడిపోయిన తర్వాత ఏం చేశాడు? 2023 వరకు ఉన్నాడు తెలుగుదేశం పార్టీలో. మరి ఏమి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో ఏమున్నాయో, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఏంటి, ఇక 175కి ఎక్కువ పెట్టింది. మాకు 151 నుంచి 175కి పోవాలి. దీనికి ఏం చేయాలి? తెలుగుదేశాన్ని దెబ్బ కొట్టాలి, జనసేన దెబ్బ కొట్టాలి. జనసేనలో గెలిచినటువంటి ఎమ్మెల్యేని తీసుకున్నారు. అలాగా ఈ విధంగా సామాజిక వర్గాల వారీగా జయమంగళం వెంకటరమణ ఒక బీసీ సామాజిక వర్గం, ఇలాంటి వాళ్ళు అందరూ వచ్చారనుకోండి, ఇంకేం తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది, ఇంకా ఏముండదు, మనమే గెలుస్తాం అని జయమంగళం వెంకటరమణకి ఒక ఆఫర్ ఇచ్చేసి నీకు ఎమ్మెల్సీ ఇచ్చేస్తాం అని తీసుకున్నారు. ఎమ్మెల్సీ కోసమే ఆయన పోయింది, ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు, అయిపోయింది ఎమ్మెల్సీ. ఒక్క బోర్లా పడ్డది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల్లో ఓడిపోయింది, 11 సీట్లు పోయింది. మరి ఇప్పుడు జయమంగళ వెంకటరమణ పరిస్థితి ఏంటి? ఎమ్మెల్సీ వచ్చింది కానీ ప్రభుత్వం రాలేదు. ఆయన 2009 నుంచి ఏ అధికారంలో ఉన్నటువంటి దాంట్లో లేనటువంటి పరిస్థితి పదవి. ఇప్పుడు ఆయనకు అత్యవసరంగా అధికార పక్షం కావాల్సి వచ్చింది. మరి అక్కడ మళ్ళీ తెలుగుదేశంలో పోతే వాళ్ళు రానిరేమో, ఎందుకంటే మొన్నే కదా, సంవత్సరమే కదా అయింది, 2024 ఎన్నికలు కదా, సంవత్సరం ముందే కదా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరింది. వాళ్ళు రానియరు అనేటువంటి పరిస్థితి వెళ్ళి జనసేన దగ్గరికి చేరారు. ఇప్పుడు ఆయన ఇప్పుడు జనసేనలో చేరినటువంటి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎవరో ఒకరి సహకారంతో చేరుండొచ్చు, ఆయన శిష్యుడు అది ఇదని చెబుతున్నాడు. కానీ బాలినేని శ్రీనివాస్ రెడ్డి కను ఈ జయమంగళ వెంకటరామన్ కేసు సంబంధం, ఆయన తెలుగుదేశం పార్టీ, ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అంతకుముందు కాంగ్రెస్. మీరు ఏదో ఫాలో అయ్యారు అన్నట్టు చెప్పారు కానీ కరెక్ట్ కాదు అది. అందుకనే సరే ఒకటి విషయం, ఆయన వల్ల సిఫార్సు వల్ల జనసేనలోకి రావడానికి పనికొచ్చిందేమో. ఇలాంటి అవకాశవాద రాజకీయాలు నడిపేటువంటి జయమంగళం వెంకటరమణ ఈ రోజున తన ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి దాంట్లో రాజీనామా చేశాడు. నా రాజీనామాను ఆమోదించమని అడుగుతున్నాడు. ఈ ఆమోదించమని అడగటం వెనక జనసేన పార్టీ ఒత్తిడి ఉందా? ఒకటి ఏంటి అని అంటే, జనసేనలో ఆయన చేర్చుకునేటప్పుడు నీ ఎమ్మెల్సీ నీకే ఉంటదని ఏమైనా చేర్చుకున్నారా? లేదు అంటే నువ్వు ఎమ్మెల్సీకి రాజీనామా చేసేయి, నువ్వు మా పార్టీలో ఉండు, షెల్టర్ తీసుకొని నీకు ఇంకేమైనా పదవి ఇస్తావని చెప్పారా? ఏం హామీ ఇచ్చారు అనేటువంటిది జనసేన వైపు నుంచి తెలియదు. ఇప్పుడు రేపొద్దున ఒకవేళ ఈ రాజీనామా ఆమోదిస్తారు, ఖచ్చితంగా జనసేనకే పోయిద్ది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. జనసేన వాళ్ళే అతనే కదా. ఇప్పుడు జనసేన మరి ఒకవేళ జయమంగళ వెంకటరమణకే జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్సీ ఒకవేళ ఇవ్వడానికి ఒప్పందం జరిగింది అనుకోండి, ఆయనకే ఇవ్వచ్చు, లేకపోతే ఎవరికైనా ఇవ్వచ్చు. ఇది వేరే అంశం. ఇక ఇప్పుడు కోర్టుకు సంబంధించినటువంటి అంశానికి వద్దాం. మీరు ఒక ప్రస్తావన కూడా చేశారు, సూచాయిగా ఒక ఏదో పాసింగ్ రిమార్క్ ఏదో చేశారు. సుప్రీం కోర్టు అనేటువంటిది సుప్రీం అని, ఇది తప్పు. ఎందుకు అనంటే మన ప్రజాస్వామ్యంలో సుప్రీం అనేటువంటిది చట్టసభలు, ప్రజల ద్వారాగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాలు సుప్రీం. ఈ ప్రజల ద్వారాగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాలు మొదటి స్థానంలో ఉంటాయి,
ఆ తర్వాత స్థానంలో కార్యనిర్వాహక వ్యవస్థ ఉంటుంది. 3వ స్థానంలో జుడిషియరీ ఉంటుంది. ఈ జుడిషియరీ పాత్ర ఏంటంటే చేసినటువంటి చట్టసభల్లో చేసినటువంటి చట్టాలు, వాటి అమలు తీరు, అదేవిధంగా దాన్ని అమలు చేసే క్రమంలో కార్యనిర్వాహక వ్యవస్థ, వీళ్ళిద్దరు తప్పులు చేస్తే వాటిని సరిచేసేటువంటి బాధ్యత మాత్రమే కోర్టులకు ఉంటుంది, వాటిల్లో జోక్యం చేసుకోవటానికి. కాబట్టి ఇప్పుడు మీరు మొన్న సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఒక తీర్పు ఇచ్చింది 2 రోజుల క్రితమే, ఒక తీర్పు ఇచ్చింది. అంతకుముందు సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. రాజ్యసభ ఏదైతే మీరు శాసనసభల్లో కానివ్వండి, అదేవిధంగా లోక్సభలో కానివ్వండి, గవర్నర్లు, అదేవిధంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, వీళ్ళు ఏదైనా ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధించినటువంటి విషయంలో ఆ ప్రభుత్వాలు ఏదైనా నిర్ణయాలు చేస్తే వాటిని తిరస్కరించడం కానీ లేకపోతే వాటిని ఆమోదించడం కానీ ఇవన్నీ నిర్ణీత గడువులోగా చెయ్యాలి, లేకపోతే మీరు ఇష్టం వచ్చినట్టుగా మీ దగ్గర పెట్టుకుంటే కుదరదు అనేటువంటి దాని మీద తమిళనాడుకు సంబంధించినటువంటి అక్కడ ప్రభుత్వము ఒక నిర్ణయం చేసి అక్కడ గవర్నర్ దాన్ని ఆమోదించినటువంటి పరిస్థితుల్లో ఆ అంశం సుప్రీంకోర్టు వరకు వెళ్ళినటువంటి పరిస్థితిలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. దానికి రాష్ట్రపతి ఒక ఉత్తరం రాశారు. ఏంటి, మీరు గవర్నర్లకి రాష్ట్రపతికి మీరు అందరికీ సుప్రీంకోర్టు ఏమన్నా మీరు సుప్రీమా, మాకు మీరు టైం బౌండ్ పెడతారా మీరు అనేటువంటి దాని మీద మీరు అసలు ఏది మనం తెలుసుకుందాం అనేటువంటి దాని మీద ఆవిడే లేఖ రాశారు ద్రౌపది ముర్ము. రాస్తే సుప్రీంకోర్టు ధర్మాసనానికి వెళ్ళింది ఈ వ్యవహారం. సుప్రీంకోర్టు ధర్మాసనం 5 సభ్యుల ధర్మాసనం తీర్పిచ్చింది. ఏమనంటే ఈ విధంగా గడువు విధించడానికి కోర్టులకు లేదు, సుప్రీంకోర్టు కూడా లేదు. అలాగని మీరు కూడా ఎక్కువ సమయం దాన్ని పాము చావకుండా కర్ర ఇవ్వకుండా దాన్ని అట్లానే పెట్టి ఉంచొద్దు. గవర్నర్లు, ఉపరాష్ట్రపతి లేదా రాష్ట్రపతి మీరు సాధ్యమైనంత తొందరగా ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అని ఒక సూచన మాత్రమే చేశారు. ఈ తీర్పు ఎలాంటిదంటే పాము చావకుండా కర్ర ఇవ్వకుండా ఇచ్చినటువంటి తీర్పు రాజ్యాంగ ధర్మాసనానికి సంబంధించి. కాబట్టి ఇప్పుడు మన సబ్జెక్ట్ లోకి వస్తే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక సూచన చేసింది శాసన మండలి చైర్మన్, మీరు రేపు ఏంటి అసలు మీ సమస్య ఏంది, ఆయనే రాజీనామా కావాలంటారు, మీ సమస్య ఏంది, మీ అభిప్రాయం చెప్పండి రేపు శుక్రవారానికి. అదే విధంగా ఒక 4 వారాల్లోగా ఒక నిర్ణయం తీసుకోండి అని ఒక సూచన చేసింది. నిర్ణయం అది ఇదేం సుప్రీం కాదు, మీరు గడువులోగా ఎందుకు చేయలేదు, మీరు కోర్టు చెప్తే లెక్క లేదా, అది ఇది అనేటువంటి పరిస్థితులు ఏమీ ఉండవు. అంటే జయమంగళం వెంకటరామన్ గారు ఏం పట్టించుకోరు అయితే కోర్టు చేసిన సూచన. ఇప్పుడు ఏంటి అంటే మోషన్ రాజు గారు ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాలా వద్దనేటువంటి విషయాన్ని టెక్నికల్ గా ఏం సమస్యలు ఉన్నాయి ఏంటి అనేటువంటి విషయాన్ని చూసుకొని ఆయన నిర్ణయం తీసుకుంటారా లేదా అది వాయిదా వేస్తారా ఏమిటి అని దాని మీద మళ్ళీ సుప్రీంకోర్టు ఇంకెప్పుడు కూడా అడగొచ్చా అని అడిగితే ఉన్నటువంటి సమస్య లేదని ఆయన చెప్తే చెప్పొచ్చాం. నువ్వు ఎందుకు తీసుకోలేదు, మేము గడువిచ్చాం అని అడిగేటువంటి అధికారం, ఆదేశాలు జారీ చేసేటువంటి అధికారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి ఏదైతే శాసన మండలి చైర్మన్ ని ఆదేశించేటువంటి అధికారం లేదు అనేటువంటి విషయాన్ని మనము ఒక్కడ గమనించాల్సినటువంటి అంశం. నిర్ణయం తీసుకోమన్నారు. ఇప్పుడు ఈయన నిర్ణయం తీసుకోవటానికి ఉన్నటువంటి పాజిబిలిటీస్ ఏంటి, తీసుకోకుండా ఉండటానికి ఉన్నటువంటి పాజిబిలిటీస్ ఏంటి అన్ని కోర్టుకు వివరించే అవకాశం ఉంటుందా? ముందు ఏం చేస్తారు అని అంటే ఆయన ఏదైతే అసెంబ్లీ అదే విధంగా శాసన మండలికి సంబంధించినటువంటి సెక్రటరీ ఉంటారు, అక్కడ పాలక కార్యనిర్వాహక వ్యవస్థ ఉంటుంది. ఆ కార్యనిర్వాహక వ్యవస్థతో సమావేశం అవుతారు. అయిన తర్వాత ఎందుకు ఈ విధమైనటువంటి దాన్ని నిర్ణయం తీసుకోలేకపోతున్నారు, ఇది జయమంగళం వెంకటరమణ వరకే పరిమితమా, ఇంకా రాజీనామాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇవన్నీ అసలు ఏది ఎమోషన్స్ తో ఒక రాజీనామా చేశారా లేకపోతే స్పీకర్ ఫార్మేట్ లోనే చేశారా అనేటువంటి అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకోవాలా లేదనేటువంటి అంశం ఆ శాసన మండలి చైర్మన్ యొక్క విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. అంతే తప్ప 4 వారాలు అయిపోయినాయి తప్ప నువ్వు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన మీద ఏ విధమైన ఆదేశాలు జారీ చేయటమో లేకపోతే ఆయన మీద చర్యలు తీసుకోవటమో ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేయడం అలాంటి అధికారం కోర్టుకు లేదు అనేటువంటి విషయాన్ని ఇది జరగదు. ఎమ్మెల్సీల రాజీనామా అని చైర్మన్ యాక్సెప్ట్ చేయడు. అందుకనే ప్రాథమికంగా మనం ఒక అంశాన్ని గమనించండి, మీరు ఎక్కడైనా సరే స్పీకర్లు అదే విధంగా గవర్నర్లు వీళ్ళందరికీ ఆయా పార్టీల నుంచే వాళ్ళు వచ్చి
నామినేటెడ్ పోస్ట్ లాగా వస్తారు. ఇప్పుడు అవును. ఎవరైతే మెజారిటీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నటువంటి వాళ్ళే కదా అసెంబ్లీలో శాసనసభ స్పీకర్ అయ్యేది. అవును. ఇంకా ఆయనకు పార్టీ ఉండకూడదు. ఆయన 2 పద్ధతుల్లో పనిచేయాలి. 1 రాజ్యాంగము, 2 శాసనసభ శాసన మండలి నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలి. కానీ ఏం జరుగుతుంది? రాజకీయ వాళ్ళకు అనుగుణంగా, వాళ్ళ బాస్కు అనుగుణంగా, పొలిటికల్ బాస్కు అనుగుణంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితులు, ఈ విధమైనటువంటి వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో, రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి. ఇది ఒక చర్చ జరగాల్సినటువంటి పరిస్థితి. రాజ్యాంగంలో ఒకటి రాసి ఉంది, అమలు ఇంకొక రకంగా జరుగుతుంది. ఇందాక జ్వాలాపురం శ్రీకాంత్ గారు ఒక అంశాన్ని లేవనెత్తాడు. కోడెల శివప్రసాద్ 23 మంది ఎమ్మెల్యేలు వచ్చి తెలుగుదేశం పార్టీలో తీసుకుంటే వాళ్ళకి మంత్రి పదవులు కూడా ఇస్తే ఏం చర్యలు తీసుకున్నాడు అని అడుగుతున్నాడు. అడిగితే ఏముంది? ఏమీ లేదు. మరి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారా అంటే వీళ్ళు కూడా అదే చేస్తారు. వాళ్ళు చేసిందే వీళ్ళు చేస్తారు. ఎవ్వరు కూడా అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడతారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకొక మాట మాట్లాడతారు. రాజకీయ నాయకులు అంటే ఊసర వెల్లుల కన్నా కూడా ఇంకా తీసిపోయినటువంటి రంగులు మార్చేటువంటి రాజకీయ పార్టీలు, రాజకీయ నేతలు. ఇది ప్రజలు గమనించాలి. అందుకని జయమంగళం వెంకటరమణో లేదా ఇంకొక ఆయన బాలినేని శ్రీనివాసరెడ్డి అవకాశవాద రాజకీయంగా అధికారంలో కోల్పోగానే పార్టీలు మార్చటం, అధికారంలో ఉన్న పార్టీలు వెళ్ళటము, గోడలు దూకటం, ఇలాంటి వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి ప్రజలు. ఎన్నికల్లో ఓడించాలి. అదే వాళ్ళకి అసలైనటువంటి పనిష్మెంట్. కోర్టులు లేకపోతే ఇవన్నీ వీళ్ళకి ఏమీ చేయలేవు, న్యాయం చేయలేవు. సాహిబ్ గారు, కూటమి కళ, ఈ ఎమ్మెల్సీలు రాజీనామా, మళ్ళీ మీ పార్టీల నుంచి ఎమ్మెల్సీలుగా ఎన్నిక అవుతారు అనేటువంటి ఆ కళని బహుశా మోషన్ రాజు గారు రూపంలో